బర్త్డే జెన్నీ బర్త్డే విరాటి పోయినా మేమైతే రివైరా బీచ్ రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఇది చీరాల్లో ఉందన్నమాట. ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ లోపల వెళ్ళడానికి. దీని ఆపోజిట్లోనే బీచ్ అనేది ఉంటుంది. సో లోపలికి వెళ్ళగానే వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ చెట్లు, గ్రీనరీతో ఈ ఓపెన్ ప్లేస్ అంతా చాలా బాగుంది. ఇక్కడ వచ్చి స్క్రీన్ ఉంది. ఈవినింగ్ ఒక మూవీ కూడా వేస్తారు. అండ్ మేమైతే జెన్నీ బర్త్డే ఈ ప్లేస్లోనే జరుపుకున్నాం. ఎలా జరిగిందో కూడా మీరు స్కిప్ కాకుండా మొత్తం చూసేయండి. చాలా ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట రిసార్ట్కి. లైక్ మన తెలుగు వాళ్ళే కాకుండా అదర్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు. మరోవర్ ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ బీచ్ ఉంది కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చారు. జెన్నీ బర్త్డే రిసార్ట్ మొత్తం ఎలా ఉందో నేను తీసి చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. చెక్ ఇన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు జెన్నీ కమ్. ఈ రిసార్ట్లో రూమ్ దొరకాలంటే కొంచెం కష్టమే. అట్లీస్ట్ ఒక 1 వీక్ ముందు కానీ ఒక 10 days ముందు కానీ బుక్ చేసుకోండి. వీక్ డేస్లో అయితే మనకి ఈజీగా దొరుకుతాయి. బట్ వీకెండ్లో అయితే కొంచెం ముందుగా బుక్ చేసుకుంటే బెటర్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందుగా బుక్ చేసుకోండి. మేము రూమ్స్ తీసుకొని చెక్ ఇన్ చేసేసాము. చెక్ ఇన్ చేసి ఇంకా డైరెక్ట్గా ఫుడ్ దగ్గరికి వచ్చేసాము. ఎందుకంటే అందరికి చాలా ఆకలేస్తుంది. మోరోవర్ లంచ్ టైం అయిపోతుంది. సో అందుకని ఇక్కడికి వచ్చేసాం. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని హ్యాపీగా అక్కడే తినేసాము. చీరాల్లో ఉందన్నమాట. సో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము ఈ రిసార్ట్ చూడడానికి. సో ఈసారి ఫ్యామిలీతో జరుపుకుంటున్నాం. ఎవరంటే మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళ సైడ్ అనమాట. సో జెన్నీది ఈవినింగ్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ సెలబ్రేటింగ్ టుడే. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. చీరాల బీచ్ మీరు అందరు చూడకపోతే చూసేయండి. నేను వీడియోలో మొత్తం క్లియర్గా తీస్తాను. సో ఇదంతా నాకు తెలిసి ఇంకా నేను కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడే వచ్చాను కదా. Why? ఇంకో ఫిషా? చూపి అయితే ఇంకో ఫిష్ దొరికింది. ఇది స్నేల్ అంట. స్నేల్ అది. జెన్నీ స్నేల్. జెన్నీ లుక్ హియర్. జెన్నీ కేర్ఫుల్. మాకైతే బీచ్ దగ్గర చాలా టైం అయిపోయింది. ఎందుకంటే వాటర్ చూస్తే ఎవరు త్వరగా రారు.
సో మేమైతే త్వరగా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం. అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యామన్నమాట. సో ఇక్కడే ఓపెన్ ప్లేస్ అని చెప్పా కదా, ఇక్కడే మేము చిన్నగా డెకరేట్ చేసుకొని ఇక్కడైతే కేక్ కటింగ్ అనేది పెట్టుకున్నాము. మేమైతే ఫస్ట్ రాగానే చేసిన పని ఏంటంటే కేక్ ఆర్డర్ ఇచ్చాము. సో మాకు ఈవినింగ్ కల్లే కావాలి అని చెప్పాము. సో మేమైతే సింపుల్గా యూనికార్న్ థీమ్ అయితే తీసుకున్నాం. సో వాళ్ళు ఈవినింగ్ కల్లే మాకు ప్రొవైడ్ చేశారు కేక్ అనేది. సో దిస్ ఈజ్ ద కేక్, యూనికార్న్ కేక్ అనమాట సింపుల్గా. సో ఇంకా సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి, చూసేయండి. హాయ్ విక్కీ. హాయ్ విక్కీ. చెప్పు. సో హీర్ ఇస్ ద బర్త్డే గర్ల్. హ్యాపీ బర్త్డే రజని. సెలబ్రేషన్స్ అయితే మంచిగా జరిగిపోయినాయి. అయిపోయిన తర్వాత డిన్నర్కి మేమైతే బీచ్ దగ్గర ఇసుకలో మంచిగా క్యాంప్ ఫైర్ పెట్టుకొని చందమామను చూసుకుంటూ మంచిగా టేబుల్స్ వేసుకొని ఫుడ్ అయితే మస్తు ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఫుడ్ అనేది మేము బీచ్ దగ్గరికే సర్వ్ చేయించుకున్నాము. కానీ కనిపించని చిట్టి చిట్టి లైట్స్తో ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుంది.
నాకే. సైకిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడైతే సైకిల్స్ కూడా ఉంటాయి. సో మన చెన్నిగడు ఇప్పుడే ఒక సైకిల్ తీసుకున్నాడు. పెద్దవాళ్ళు కూడా తక్కువ. గో గో జెనీ గో. సో రూమ్స్ వచ్చి ఇలా ఉన్నాయి. లోపల ఒక టీవీ, సైడ్ గ్లాస్, ఓపెన్ ఏసీ, చిన్న సోఫా, ఎండ్ టేబుల్, బెడ్ వచ్చి ఇలా. మనకి ఎక్స్ట్రా బెడ్ కావాలంటే మనం ఇట్లా కింద వేపించేసుకోవచ్చు. ఎన్నట్ సైడ్ ఒక చిన్న లగేజ్ ఏరియా. లగేజ్కి ఇది వచ్చి ఇది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట. సో ఇవన్నీ రూమ్స్ అన్నమాట. మేము తీసుకునేది ఇదొక రూమ్, అక్కడ ఒక రూమ్. అత్తయ్య వాళ్ళకి, మమ్మీ వాళ్ళకి, ఇది మాకు అన్నమాట. ఇది మీ రూమేనా? చూపేయండి. అవసరం లేదులేండి. చెప్ జెనీ జెనీ. సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి, అటు సైడ్ వచ్చేసి చిన్నవాళ్ళకి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పటిదో, కానీ నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నా. ఎందుకంటే నాకు ఈ మెమరీస్ మిస్ చేయదలుచుకోలేదు. సో దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్.